అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. అండ్ చాలా ఏళ్ల తర్వాత మేము చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి ద వెరీ బ్యూటిఫుల్ బబ్లీ జెనీలియా గారు. థ్యాంక్ యూ. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నాలే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చాలే మరి, కలవో అలవో వలవో ఓ ఊహలహాసిని, మదిలో కదల మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా దేవి గారు, మీరేమనుకున్నా పైగా దేవి గారే మ్యూజిక్. యు నో సంథింగ్, ఈ రోజు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్ దట్ ఐ డిడ్ ఫర్ బొమ్మరిల్లు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసాం మనము బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జనీల గారికి ఎలాంటి మార్పులు రాలేదు అసలు. We are the same. Yeah, always. So such a hearty welcome once again to Tollywood. 13 సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేశారు మీరు టాలీవుడ్ ని? 13 years. From all cinema. I know. Yeah, but I had children, husband. Thoda time I have to get there also. Children, husband. My children and But my you're husband very also good. But you're very good. I have to balance little. I didn't know how to do it. No, but I became a producer in that 10 years. Yeah. And I also started a company of my own, which is a food company. చూడండి ఏమేం చేశారు, ఖాళీగా ఏం లేరు. So yeah, different life. Yeah. But I'm glad to be back. 13 సంవత్సరాల తర్వాత ఐ హ్యాడ్ అ డౌట్, ఈ సినిమానే సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఏంటి వై జూనియర్ ఓన్లీ? ఓకే, సో సంథింగ్ దట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అందుకనేనా? Yeah, I think one of if I have to rate it, it'll be one of my most notable characters that I've done, I feel. Thank you. Yeah, no, I really believe so because see, as an actor you want to do a lot of work, but you have to get offered also. No, aisa nahi ki I want to do work and nobody's offering you, then what will you do? But when people are offering you work, you can only prove your talent if someone offers you a role. Yeah. అవును. Now they have offered me something that I have to put my 100%, but half the job is done if they have offered me a good role, a different role. All of us want to do different things. So I also want to do so many things. Nobody's offering me. I'm offering it. Chalo, let's go. Hey, you have a production house, no? Yeah. Chalo. But that's what I'm saying. Nobody offered me also. It's not like, I'm sitting and saying I want to do everything. This was a really special role. In fact, when the film releases, we can't talk too much about it, but it's just so well put together. Like it's a well thought of role. I think I'm very lucky to get a role like this. ఓకే, సో జనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడే ముందు, కిరీటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్. సో ఇప్పుడు ఈ సినిమా మనకి కన్నడ, తెలుగు మాత్రమేనా, వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉంటుందా? అంటే ప్రస్తుతానికి అయితే 2 లాంగ్వేజెస్ మ్యామ్, అంతే. కన్నడ అండ్ తెలుగులో బైలింగ్వల్లీ వి హావ్ షాట్ ద ఫిల్మ్. ఓకే. కన్నడలో మేజర్ గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెలుగులో కూడా షూట్ చేశాం. ఎందుకంటే మ్యామ్ క్రేజ్ తెలుగులో మామూలుగా ఉండదు. సో 2 లాంగ్వేజెస్. దేవిశ్రీ ప్రసాద్ సార్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సో 2 పక్కలు రిలీజ్ చేస్తాం. ఓకే, మరి దీనికోసం మీరు ఎలాంటి ప్రెప్ చేశారు? హోంవర్క్లు, ప్రెప్లు, హార్డ్ వర్క్లు, అవునా? He's too good in preparation, my God. కొన్ని చెప్పండి మాకు. అంటే ఈ మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటేనే కొన్ని ప్రెప్లు కావాలి కదా, ఎలాంటి? అంటే ఇనిషియల్లీ మ్యామ్ జస్ట్ డాన్స్ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేను తీసుకోలేదు. ఓకే. సో అలా పెరుగుతూ జస్ట్ గ్రో అవుతాను నేను, అంతే. సాంగ్స్ మాది బళ్ళారి మ్యామ్ ఊరు. మా ప్రాంతంలో 2 పక్కల అంటే స్టేట్ బార్డర్ కాబట్టి తెలుగు సినిమాలు చూస్తారు, కన్నడ సినిమాలు చూస్తారు. సో అలా పాటలు అంటే సినిమా లవింగ్ క్రౌడ్ మ్యామ్. సో వాళ్ళ మధ్యలో పెరిగేసరికి సినిమాల పైన ప్యాషన్ అది ఇది ఎక్కువ అయిపోయి చిన్నప్పటి నుంచి అలా వెళ్తూ 20 years ఆ ఏజ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే యాక్టర్ అవుదాము అని చెప్పేసి. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ బళ్ళారిలో చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ప్యాషనెట్ గా ఉంటారు మూవీస్ గురించి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు షోస్ కి కూడా ఎంత ఆదరణ లభిస్తుందో. వచ్చారమ్మా? వచ్చాను, బళ్ళారి వచ్చాను నేను. అండ్ ఎస్పెషల్లీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్పారు. అవును. సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు చాలా. సో అందుకనే వైరల్ వయ్యారి అంత వైరల్ అయిపోయింది. వైరల్ వయ్యారి, హౌ ఆర్ యు వైరల్ వయ్యారి? కాదు, ఏం చేసినా వైరలే. ఈ మధ్యనే ఒకటి చూసాను, ఒక పిక్చర్, యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. That is so cute. You saw that? She posted on her Instagram. ఒక కార్ట్ లో కూర్చొని, ఒక సూపర్ మార్కెట్ లోనే ఒక కార్ట్ లో కూర్చొని పెట్టింది అనమాట, యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. సో ఇప్పుడు ఈ వైరల్ వయ్యారి కోసము ఎక్కువ రిహర్సల్స్ అయ్యాయా బాగా, లేకపోతే
I'm dancing next to him, obviously. He's a super I dancer, don't కదా? know which person to look at. To look at Srilila, otherwise one actor you can look at. Yeah, my God, who's that? ఎగ్జాక్ట్లీ అండ్ అందులోనూ ఆల్రెడీ శ్రీలీలకు ఒక క్రేజ్ వచ్చేసింది షీఈస్ అ వండర్ఫుల్ డాన్సర్ అని సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ యాంటిసిపేషన్ ఉండుంటుంది కదా చాలా కష్టం మ్యామ్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసాను మ్యామ్. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీరు శ్రీలీలను చూసారా నా ప్రోగ్రామ్ చూసి పెరిగారా మిమ్మల్ని కూడా చూసాను, తను కూడా చూసాను. ఓకే అలా సో నాకు ముందే తెలిసింది మ్యామ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తను. యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే కన్నా ముందే నాకు చాలా నమ్మకం ఉంది, చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి. అరంగేట్రం 3 years వయసులో చేశారా? 8 years ఏజ్ అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయిపోయిందా? అరంగేట్రం చేశారు. ఓకే, అరంగేట్రం 8 years కి 16 years కి అరంగేట్రం అయిపోయింది. ఓకే, ప్రొఫెషనల్ డాన్సర్. నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మ్యామ్. సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గరికి పాసిబుల్. No, very good. Yeah. Yeah, no, you did very well. Yeah, very well. It's very tough to. జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది I'm happy with my role. కాదు, మనం ఏం చేద్దామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ వేయించేద్దాం. Suma, don't underestimate me. ఓకే, సో ప్రీ రిలీజ్ మేము ఇద్దరం రెడీ అయిపోతాం. అక్కడేమో కన్నడలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాము. బట్ Change the song. అండ్ విల్ డూ సై చంటైనా బుజ్జైనా. ఓకే, లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా, ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి, రిహర్సల్స్కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు, సేమ్ అట్లాగే అంత. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వీ ప్రాక్టీస్ ఫర్ ఎ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ, అంటే హీ కెన్ లేజ్ ఆఫ్ ఫోకస్ అండ్ సీ థింగ్స్. అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది. చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు, 30-40-50 అలాగా. మీకు కూడా? మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్. అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహర్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే, కిరీటి ఇంత రిహర్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహర్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఇది అవ్వ లైఫ్ టైం ఎగ్జామ్స్ ఇవి. గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You're a doctor but you'll again specialize kada. అప్పుడు వేరే అదే అప్పుడు మళ్ళీ సంథింగ్. You're already specialized in dance, now you're specialized in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే, జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే, యా, అది మేము ట్రైలర్ లో చూసాము. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్, yes. ఎంగేజింగ్ మ్యామ్. Engage. Wow. Emotional, engaging and entertaining film రాబోతుందన్నమాట.